నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తాన్ కు వెళ్లాల్సిన సింధు వాటర్ కు భారత్ బ్రేకులు వేసింది. దీంతో అయ్యో పాపం, నీళ్లు ఆపేస్తే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు, పాక్ ను ఎడారిగా మార్చేస్తారా అన్నది ఇండియాలోనే ఉన్న కొంతమంది సోకాల్డ్ వ్యక్తుల యాగి. అయితే భారత్లోనే కాకుండా సింధు నదిలో కూడా రక్తాన్ని ఏరులా పారిస్తామంటూ పాక్ ఎన్నోసార్లు బెదిరించింది. ఒకప్పటి పాక్ ప్రధాని అయితే తమకు తినడానికి తిండి లేకపోయినా, తాగడానికి నీళ్లు లేకపోయినా పర్లేదు, కానీ న్యూక్లియర్ వెపన్సే ముఖ్యమని చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ఆపరేషన్ సింధు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే సింధు జలాలపై భారత్ గతంలోనే పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది. కానీ కుక్కతో ఒక వంకర అన్న చందాన పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. మరోవైపు ఉగ్రవాదాన్ని ఇకపై ఏ మాత్రం సహించేది లేదన్న భారత్ దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. భరతమాత పొత్తిళ్లలో రక్తాన్ని పారుస్తాం, అమాయకుల ప్రాణాలను తీసేస్తాం, మత విద్వేషాలను రెచ్చగొడతామంటే ఏ మాత్రం ఇక ఇండియా చూస్తూ ఊరుకోదు. భారత్ ఒకసారి రంగంలోకి దిగితే శత్రువుకు కనీసం గుక్కెడు నీళ్లు కూడా అందకుండా చేయగలదు. ఇప్పుడు పాక్ పరిస్థితి అదే. కొరివితో తలగొక్కున చందంగా భారత్తో పెట్టుకున్న పాకిస్తాన్ ఎడారిగా మారనుంది. పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన తరువాత భారత్ దాయాది పాక్ పై ఎవరు ఊహించని విధంగా చర్యలు తీసుకుంది. దౌత్య సంబంధాలను తెంచుకోవడమే కాదు, సింధు నదీ జలాల ఒప్పందాన్ని సైతం రద్దు చేసింది. పహల్గాం దాడిని ఆపలేకపోయింది భారత్, కానీ అటువంటి ఘటన మరోసారి జరగకుండా చూడాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అడుగులు వేస్తోంది. ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ తరువాత పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులకు దిగడంతో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. పాక్లోని కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది, విశ్వరూపాన్ని చూపించింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో అయినా సరే యుద్ధం చేయాలన్న ఆలోచన కూడా రాకుండా చేసింది. ఇది పాకిస్తాన్ కు పెద్ద దెబ్బ అయినప్పటికీ లోపల మాత్రం సింధు జలాల ఒప్పందం రద్దు కాదనే భావిస్తూ వచ్చింది. ఎందుకంటే ఆ నీటిని ఆపడం అంత ఈజీ కాదు అనేది దాయాదికి ఉన్న ధీమా. కానీ భారత్ చెప్పిందంటే చేసి చూపిస్తుంది. ఉత్తుత్తి మాటలు చెప్పే రకం కాదు. సో చెప్పినట్లుగానే సింధు జలాలను ఆపేసింది. దాయాది పాకిస్తాన్ కు సింధు, చీనాబ్, జీలం నదులే జీవనాధారం. వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు కూడా ఈ నీటినే వినియోగిస్తుంది. దాదాపు 80% సాగు అవసరాలకు సింధునే కీలకం. భారత్ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్లో నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఇది రానున్న కాలంలో పెను సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నదుల ప్రవాహాన్ని కనుక భారత్ పూర్తిగా నిలిపివేస్తే పాక్ పరిస్థితి ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని గుర్తించిన పాక్ జలాలను విడుదల చేయాలంటూ భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. అయితే భారత్ స్ట్రాటజీ ఏంటో దాయాదికి బాగా తెలిసొచ్చింది. ఆయుధం పట్టకుండా, ఒక్క రక్త బొట్టు కూడా కింద చిందకుండా పాక్ పై యుద్ధాన్ని చేస్తుంది భారత్. అంతేకాదు, పాక్ చేస్తున్న వినతులను సైతం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ 3 నదుల నీటిని పాక్ కు ఇవ్వకుండా నిల్వ చేయాలని లేదా మంచికి వినియోగించాలని భారత్ భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా 5 రిజర్వాయర్ ప్రాజెక్టులను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. హిమాలయాల నుంచి వచ్చే నీటిని పాకిస్తాన్ కు రాకుండా ఆపాలంటే స్టోరేజీ కెపాసిటీ కలిగిన రిజర్వాయర్లు కావాలి. నీటిని తరలించే కెనాల్ వ్యవస్థ ఉండాలి. అందుకే భారత్ నీటిని ఆపలేదని పాక్ సంబరపడుతోంది. కానీ సింధు జలాల ఒప్పందం రద్దు సమయంలోనే భారత్ ఆ నీటిని నిల్వ చేసేందుకు కాలువను నిర్మించాలని భావించిందట. ఇందులో భాగంగానే రణ్బీర్ కాలువను భారత్ ఎంపిక చేసింది. సెకనుకు 40 క్యూబిక్ మీటర్ల నీటిని తీసుకెళ్లడం దీని ప్రస్తుత సామర్థ్యం. కానీ చీనాబ్ నది నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాక్కు వెళ్లకూడదంటే ప్రతి సెకండ్కు 150 క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించే కెపాసిటీతో కెనాల్ ను విస్తరించాల్సి ఉంటుంది భారత్. ఈ నేపథ్యంలోనే కెనాల్ తో పాటు జీలం నదిపై తుల్బబ్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించనుంది ఇండియా. గతంలో పాక్ అభ్యంతరం చెప్పడం వలన ఆగిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీ కానుంది. దీంతో పాక్ భయంతో విలవిల్లాడిపోతోంది.
అయితే నీళ్ల విషయంలో ప్రధాని మోదీ భారత్ వైఖరిని ఇప్పటికే తేల్చి చెప్పారు. నీళ్లు రక్తం ఒకే చోట పారవని అన్నారు. పీఓకేలో తిరిగి అప్పగించడంతో పాటు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తేనే పాక్తో చర్చల గురించి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ ఉపయోగిస్తున్న జల ఖడ్గంతో పాక్ పూర్తిగా ఎడారిగా మారనుంది. దీంతో దాయాది తప్పకుండా మరోసారి భారత్ కాళ్ల దగ్గరకు వచ్చి తీరాల్సిందే.